తిరుమలలోని వెంకటేశ్వర స్వామి దేవాలయం యుగయుగాల నుంచి భక్తుల కోసం ఆధ్యాత్మిక కేంద్రంగా నిలుస్తోంది. ఈ దేవాలయం విశేషంగా ప్రసిద్ధి చెందినది కేవలం స్వామివారి ఆరాధనకు మాత్రమే కాకుండా, అక్కడ ప్రత్యేకంగా ప్రసాదించబడే తిరుమల లడ్డూ ప్రసాదం కారణంగా కూడా. ఈ లడ్డూ మహత్యం, దాని ఆద్యంతం, పుట్టుక, అద్భుతాలు గురించి తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది. తిరుమల లడ్డూ ప్రసాదం కథ వెనుక ఉన్నది వెంకటేశ్వర స్వామి వైభవంతో ముడిపడిన ఒక అద్భుత గాథ. ఈ గాథ స్వామివారికి అర్పించబడే విశ్వాసానికి ప్రతీకగా, అనేక తరాలుగా భక్తుల జీవితాల్లో మార్పును తెచ్చింది. స్వామివారికి సమర్పించే ప్రసాదాలలో, ముఖ్యంగా లడ్డూ ప్రసాదం ఎంత ప్రాధాన్యత పొందిందో ఒక ప్రత్యేకమైన కథ ఉంది. తిరుమలలో ప్రతిరోజూ స్వామివారికి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు, నైవేద్యాలు సమర్పిస్తారు. ఆ నైవేద్యాల్లో భాగంగా, ఒక సందర్భంలో స్వామివారి కోసం ప్రత్యేకమైన నైవేద్యం తయారు చేయాలనుకున్నారు. ఆ సమయంలో దేవాలయ అర్చకులు తమ పరిజ్ఞానం ప్రకారం స్వామివారికి మరింత రుచికరమైన, శ్రేష్టమైన నైవేద్యంగా ఒక ప్రత్యేకమైన లడ్డూను తయారు చేశారు. ఈ లడ్డూ తయారీకి ప్రధానంగా శుద్ధమైన పిండి, నెయ్యి, చక్కెర, యాలకులు వాడారు. ఆ లడ్డూ ప్రసాదాన్ని స్వామివారికి సమర్పించిన వెంటనే భక్తులు కూడా దాన్ని ఆస్వాదించారు. అద్భుతంగా, ఆ లడ్డూ తిన్న భక్తులు తమ జీవితాల్లో అనేక మార్పులు, అభివృద్ధిని అనుభవించారు. ఈ దివ్యమైన అనుభవం లడ్డూని ప్రత్యేక ప్రసాదంగా నిలిపింది. అప్పటినుంచి ప్రతిరోజూ స్వామివారికి సమర్పించే నైవేద్యాల్లో లడ్డూను ఒక ముఖ్యమైన భాగంగా చేర్చారు. తిరుమల లడ్డూ ప్రసాదం క్రమంగా ప్రపంచవ్యాప్తంగా పేరొందింది. భక్తులు తిరుమల కొండపైకి చేరుకున్నప్పుడు స్వామివారిని దర్శించుకొని, ఆ లడ్డూ ప్రసాదం తీసుకోవడం, దాన్ని తన వద్ద ఉంచుకోవడం అంటే ఎంతో పవిత్రమైన అనుభవంగా భావించారు. తిరుమల లడ్డూ ప్రసాదం వెనుక ఉన్న పురాణగాథల ప్రకారం, వెంకటేశ్వర స్వామి వైభవాన్ని గుర్తుచేస్తూ ఈ లడ్డూ ప్రసాదం సమర్పించే సంప్రదాయం పెరిగింది. తల్లి లక్ష్మీదేవి స్వయంగా స్వామివారికి సేవ చేసి లడ్డూను సమర్పించిందని, ఆ సమయంలో స్వామివారు సంతోషించి భక్తులకు ఈ ప్రసాదం మహత్యంగా ఉండాలని వరం ఇచ్చారని ఒక గాథ ఉంది. ఈ లడ్డూ తయారీ విధానంలో ఏమాత్రం పొరపాటు జరిగినా ప్రసాదం విశ్వాసానికి, పవిత్రతకు హాని కలుగుతుందని ప్రతీతి. అందుకే ఈ తయారీ ప్రక్రియ ప్రతి చిన్న విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించి, అత్యున్నత నాణ్యతను కాపాడుతూ చేస్తారు. తిరుమల లడ్డూ కేవలం రుచికరమైన ఒక స్వీట్ మాత్రమే కాదు, అది భక్తులకు దైవిక అనుభవాన్ని అందించే ప్రసాదం. భక్తులు తమ శ్రద్ధాభిమానాలతో స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఆ లడ్డూ ప్రసాదాన్ని స్వీకరించడం అనేది వారి జీవితాల్లో ఒక పవిత్రమైన క్షణంగా భావిస్తారు. లడ్డూ తిన్నవారు తమ మనసులో ఉన్న కోరికలు తీరుతాయని, ఆరోగ్యము, సంతోషం కలుగుతాయని విశ్వసిస్తారు. అనేక కథలు, అనుభవాలు లడ్డూ ప్రసాదం మహత్యాన్ని నిరూపించాయి. ఎన్నో సంవత్సరాలుగా ఈ ప్రసాదం భక్తుల జీవితాల్లో ఆశ్చర్యకరమైన మార్పులను తీసుకువచ్చినట్లు చెప్పబడింది. ఇలా తిరుమల లడ్డూ ప్రసాదం విరివిగా భక్తి సంప్రదాయంలో భాగమై అఖండ విశ్వాసానికి ప్రతీకగా నిలిచింది.